డీటెయిల్ చూస్తే ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారన్నారు. కేంద్రం ఇక్కడ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అనేక సంవత్సరాలుగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర అత్యంత వైభవంగా ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. మన ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే సమ్మక్క సారలమ్మ పేరుతోటే కేంద్ర ప్రభుత్వము ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఆ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచే అమ్మవారి పేర్లతో ఇక్కడ ఏర్పాటు చేసుకొని అడ్మిషన్స్ నిర్వహించాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి భూమి, ఇక్కడ తాత్కాలికమైనటువంటి భవనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 900 కోట్ల రూపాయలతో ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభం కాబోతుంది. చాలా రోజులుగా ఇది వేగవంతంగా జరగాలని ప్రయత్నం చేయడం జరిగింది. ల్యాండ్ ఇప్పుడిప్పుడే కొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది, మరికొంత ల్యాండ్ కూడా కావాల్సింది. ప్రభుత్వం నిన్ననే చీఫ్ సెక్రటరీ గారితో, అంతకుముందు సీతక్క గారితో కూడా మాట్లాడాను. ఇక్కడ ఒక తాత్కాలికమైనటువంటి యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసి ఈ సంవత్సరమే ఆ యొక్క విశ్వవిద్యాలయం విద్యా సంవత్సరం ప్రారంభిస్తాము. అడ్మిషన్స్ కూడా ఈ సంవత్సరమే చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు.